మీ భర్తని అసలు ఏమీ అడగరా? లేదు సార్, ఏదైనా మాట్లాడడానికి వస్తే వారు ఏమంటారంటే ఇది మా ఇంటి సమస్య అని. ఇంకా ఆ తర్వాత ఎవరైనా నా మీద కాస్త ప్రేమ చూపించినా వారు నన్ను ఉంచుకున్నారంటారు. వారు నన్ను చంపేస్తారు సార్. ప్లీజ్ నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళి చూద్దాం పద. నువ్వు దేనికి టెన్షన్ పడుకు శాంతి, నీకు తోడుగా నేనుంటాను. నువ్వు కాసేపు బెడ్ మీద పడుకో, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. తెల్లవారుగానే మీ భర్తతో నేను మాట్లాడతాను. నువ్వు దేని గురించి ఆలోచించకుండా పడుకో. వద్దు సార్, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నాకు చాలా భయంగా ఉంది. మీరు కూడా నాతో పట్టి పడుకోండి సార్, నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళకండి సార్. దేనికి భయపడకు, నీకు తోడుగా నేనున్నాను. ఓకేనా? నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వేం భయపడకు, నేను ఎక్కడికి వెళ్ళను. ప్రతిరోజు ఏదో ఒక నాటకం ఆడటం, ఎక్కడికి ఒకసారి పారిపోయి తాగేసి రావడం. తలుపు తీవే. ఎక్కడొద్ది? ఏం చేస్తున్నావురా? తలుపు తీయరా రే. తలుపు తీయరా నిన్నేరా. తలుపు తీయరా రే. నిన్నేరా. తలుపు తీయరా. తలుపు తీ. ఎంతసేపు నుంచి కొడుతున్నాను? తలుపు తీయరా. తలుపు తీయరా రే. అబ్బా, ఈ వేళప్పుడు ఎవడ్రా? తలుపు తీరా రే. తలుపు తీరా రే. ఏం చేస్తున్నారా? తలుపు తీరా రే. నిన్నరా. ఏంట్రా ఎంతసేపు తలుపు తీస్తున్నావు? త్వరగా తీరా.
పద్మిని ఎక్కడ్రా? నువ్వెవర్రా? జరగరా. ఎవరని అడుగుతున్నాను కదా. ఇంట్లోకి ఎలా వచ్చావు? బయటికి వెళ్ళు, లేదంటే పోలీసులు పిలుస్తాను. అర్థమైందా? ఎక్కడ్రా పద్మిని? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా లేదా? రే పిలుస్తావా? పోలీసులు లాఠీతో కొట్టి లాక్కెళ్తేనే అర్థమవుతుంది. బయటికి పోలీసులను పిలవరా. కానీ నాకు తెలుసు, నా భార్య నీతోనే ఉందన్న విషయం నాకు తెలుసు. పిలవరా. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఈ రోజుతో ఊరికి వదిలిపెట్టండ్రా. ఏం చేస్తారో నీ అంత తెలుసు. నువ్వు ఉంచుకున్నావు కదరా. ఏం చేస్తానో నీ దగ్గర ఉంది కదరా. రేదండి. అయ్యో, ఏమైంది వీడికి? సార్, ఏంటి మీరు ఇలా చేశారు? మీరు నా భర్తని చంపేశారా? లేదు, నేను చంపలేదు. నేను కాపాడదామని చూశాను. వీడిని నేను చంపలేదు. నిజంగా నేనేమీ చేయలేదు. ఏమీ చేయలేదు. వీడు మన ఇద్దరిని చంపడం కోసమే ఇక్కడికి వచ్చాడు. నేను నన్ను కాపాడుకుందామనే తను నెట్టేశాను. సార్, మీరు ఎంత పని చేశారు? నేనేమీ చేయలేదు. నేను తన్ని కావాలని చంపలేదు. మీరు దేనికి టెన్షన్ అవ్వకండి సార్. మీరు ఏదైతే చేశారో అది మంచి విషయమే. ఇకపై వీడి గోల మనకి లేకుండా పోయింది. మీరు టెన్షన్ అవ్వకండి. మీరు పని చేయండి, నాకు కాస్త డబ్బులు ఇవ్వండి. నేనే వీడి శవాన్ని మాయం చేస్తాను. సరే, నేను నీకు డబ్బు ఇచ్చేస్తాను. ఇదిగో, ఇందులో డబ్బుంది. నువ్వు ముందు ఈ శవాన్ని పాతిపెట్టు. చూసి జాగ్రత్తగా వెళ్ళు. ఒక విషయం చెప్తాను, బాగా విను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? థ్యాంక్ గాడ్. ఈరోజు ఎలాగోలా తన వల్ల నేను తప్పించుకోగలిగాను. ఇప్పుడు ప్రశాంతంగా కాసేపు బయటికి వెళ్ళొస్తాను. నేను కొంచెం రిలాక్స్ అయ్యి వస్తాను. అయ్యో, డబ్బంతా ఏమైంది? నా నగలు అన్నీ ఏమైపోయాయి? ఓరి భగవంతుడా, ఇక్కడే కదా పెట్టాను. అయ్యో, ఇదంతా అశాంతి ప్లానే అనుకుంటా. తను విసిరిన వలలో బాగా చిక్కుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఒక హత్య కూడా చేశాను. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. చేతికి డబ్బు దొరకగానే మొత్తం దోచుకుని వెళ్ళిపోయింది. నేను నిన్ను వదిలిపెట్టను శాంతి. శాంతి!